లేట్గా వచ్చినాడు ప్రెసిడెంట్ చేసే సుబ్బారావు ప్రెసిడెంట్ చేస్తే స్ప్రే చేసుకోవడం ఫాగింగ్ కంటే కూడా స్ప్రే చేసుకోవడం ప్లాస్టిక్ కాగితాలు పెడితే శాఖ మంత్రి ఆయన చక్కగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు, ఎంబీఏ బీటెక్ అక్కడ చేశాడు. ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది. ఆయన చక్కగా అందరినీ పిలిచి ఎవరైతే ఎడ్యుకేషన్లో అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఆర్గనైజేషన్ ఆయనే పిలిచి సొంతగా ఆయనే వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు, వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతున్నాడు. ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అక్కడి నుంచి తెప్పిస్తున్నాడు, అధికారులను పంపించి ఇతర దేశాల్లో కూడా ఎడ్యుకేషన్ ఎలా ఉందో స్టడీ చేస్తున్నాడు. చేస్తూ చాలా చక్కగా 1 by 1 చేస్తున్నాడు. వీళ్ళు చేసిన అరాచకం అస్తవ్యస్తం నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఎందుకంటే నాతో కూడా డిస్కస్ చేశాడు, రిఫార్మ్ చేయాలంటే అలా ఇతర రాష్ట్రం. ఎందుకంటే నేను మున్సిపల్ శాఖ మంత్రిగా గతంలో ఉన్నప్పుడు నా ఆధ్వర్యంలో 2000 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. 2000 మున్సిపల్ స్కూల్స్లో నేను మంత్రి కాగానే ఫస్ట్ 3 నెలలు స్కూల్స్కి పోయా. స్కూల్స్లో పిల్లలు నేల మీద కూర్చొని చదువుతున్నారు. నేను వెంటనే మా యొక్క సెక్రటరీకి ఆదేశించా, నాకు 3 నెలల్లో రాష్ట్రంలో అన్ని మున్సిపల్ స్కూల్స్లో చక్కటి బెంచీలు ఉండాలంటే 30,000 బెంచీలను వాళ్ళు ఇమీడియట్గా పిల్లలకి ఇచ్చారు. అదే కాదు, అంగన్వాడీ స్కూల్స్లో ఓన్లీ అందరినీ ఒక రూమ్లో కూర్చొని పెడుతుంటే అక్కడ నర్సరీ PP1 PP2 తీసుకొచ్చా, నేనే తీసుకొచ్చా ఫస్ట్ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో. తర్వాత ఫౌండేషన్ కోర్సు మున్సిపల్ స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేసాం, చక్కగా బిల్డింగ్స్ ఏర్పాటు చేసాం. వీటన్నిటి మీద మొన్న గౌరవమైన మంత్రివర్యులు లోకేష్ గారు నా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. సార్ 2014-19లో మీరు అనేక రిఫార్మ్స్ చేశారని హెడ్ మాస్టర్లు కొనియాడుతున్నారు, హెడ్ మాస్టర్లు మాకు చెప్పారు, టీచర్లు మాకు చెప్పారు, ఏమేం చేశారు సార్ చెప్పండి, మా అధికారులు చెప్పంటే నేను ఒకరోజు మీటింగ్ పెట్టి చెప్పా. ఇలా ఈరోజు ఎడ్యుకేషన్ మంత్రి గారు అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలా చేయాలో చేస్తూ చాలా చక్కగా చేస్తుంటే వీళ్ళు ఏం మాట్లాడతారో ఆ వైసీపీ నాయకులు వాళ్ళకే తెలియదు. కామెంట్ చేయటం చాలా ఈజీ, చేయటమే కష్టం. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ నెంబర్ 1 కాబోతుంది. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ బెస్ట్ ప్రాక్టీస్ ఉందో స్టడీ చేస్తున్నాడు. అంతేకాకుండా ఆ యూనియన్స్తో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు పిలిచేవాడు కాదు, యూనియన్ల అపాయింట్మెంట్ అంటే ఎత్తుక్కోవాల్సి వచ్చేది. ఈరోజు ఎవరు ఎప్పుడున్నా ఇమీడియట్గా పిలుస్తున్నాడు. అలాంటి చక్కగా చాలా చాలా చక్కగా చేస్తాడు. ఈ రాష్ట్రంలో లోయర్ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు బ్రహ్మాండంగా తీర్చిదిద్దబడుతుంది. వీళ్ళు ఏదో మాట్లాడాలా, వాళ్ళు లైవ్లో ఉండాలనే ఉద్దేశం కోసంగా మీ టీవీలో పడాలా, పేపర్లో పడాలనే దానికోసం మాట్లాడటం తప్పితే ఇంకేమీ లేదు. సర్వనాశనం చేశారు ఎడ్యుకేషన్ని. దాన్ని ఈరోజు ట్రాక్లో పెట్టడానికి ఈజ్ ట్రైయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నెంబర్ 1 అవుతుంది. చాలా మొన్నే ముఖ్యమంత్రి గారు చెప్పారు, రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల ఏదైతే 16,000 చిల్లర చెప్పారో అవన్నీ అపాయింట్ చేస్తాం. నిన్న క్యాబినెట్లో కూడా చెప్పారు, అవన్నీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల కంప్లీట్గా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చాలా